Brand new DCD, Rajeshwar Rao garu, Lakshmi garu onto the stage. इन मुट्ठियों में चांद तारे भर के आसमां की हद से गुजर के हो जा तू ही నమస్కారం అండి. నా పేరు రాజేశ్వర్, నేను సంగారెడ్డి నుంచి. ఓకే, ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి నాకు అర్హత ఇచ్చిన మన కుల్కర్ణి సార్ గారికి, అంటే నా మెయిన్ అప్లైన్ కుల్కర్ణి సార్ గారండి. అమ్మ నాన్న తర్వాత నాకు ఈ లైఫ్ ఇచ్చిందంటే వాళ్ళే, కాబట్టి నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. దాని తర్వాత లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో, అంటే అప్ టు ఎస్పీ బారిల్ ఫ్యామిలీ వరకు కూడా, ఎస్పీ బారిల్ సార్ ఫ్యామిలీ వరకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఓకే, నాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనండి. ఓకే, చాలా కష్టాలతోటి ఈ బిజినెస్లోకి వచ్చాము. ఈ బిజినెస్లోకి రావడానికి కారణం కూడా మేము కుల్కర్ణి సార్ వాళ్ళు ఇట్లా కిరాయికి ఉండడం అండి. ఓకే, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఎందుకంటే ఇంతకుముందు చాలా క్వాంటమ్ అని ఇంకా వేరే వేరే బిజినెస్లు, డోర్ టాంగే వాళ్ళ బిజినెస్లు చాలా చూసాము. అందులో చాలా లాస్ అయిపోయాము. ఇలాంటి బిజినెస్లు మనకు నడవని చెప్పేసి నేను చాలా చెప్పాను. కానీ మా ఆవిడ వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నాం కాబట్టి ఒకరోజు నేను లేనప్పుడు ప్లాన్ చెప్పారు. మా ఆవిడ సైన్ చేసింది, ఇంట్లో ప్రోడక్ట్ తెచ్చింది. ప్రోడక్ట్ ఎలా చూపించారంటే, ఇంట్లో కింద చాప వరిసి దాని మీద కూర్చి అన్నీ ఓపెన్ చేశారండి. అన్నీ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ ఏదైతే ఉండాలో అక్కడక్కడ అరేంజ్ చేశారు. దాని తర్వాత మా ప్రోడక్ట్ అనేది ఆ విధంగా మొదలైంది. తప్పలేదండి, ఎందుకంటే ఇంటికి ఇల్లాలే దేవత అంటారు కదా, ఆ విధంగా మా ఆవిడ నన్ను ఆ ప్రోడక్ట్ తెచ్చిందాక కుదరదని చెప్పేసి, ఆ బిజినెస్ చేసిందాక కుదరదని చెప్పేసి కొన్ని మీటింగ్లు అటెండ్ చేయించింది. ఎందుకంటే మీటింగ్లకి వాళ్ళని తీసుకెళ్ళాలంటే మనం డ్రైవర్గా అయితే కావాలి. ఓకే, ఆ డ్రైవర్ పని చేసుకుంటూ ఈ మీటింగ్లో వచ్చాను, అంటే మా ఆవిడకి డ్రైవర్గా పని చేసుకుంటూ ఈ మీటింగ్లలో వచ్చాను. అక్కడి నుంచి నా సక్సెస్ స్టార్ట్ అయిందండి. ఓకే, ఇంతకుముందు చూసా మనం చాలామంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, ఇంతకుముందు మనం చాలా మనకంటే లో క్యాటర్గా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేము? ఓకే, లేట్ అయిందండి మాకు చాలా. ఈ లెవెల్ అచీవ్మెంట్ చేయడానికి చాలా లేట్ అయింది. నెక్స్ట్ లెవెల్ అచీవ్ చేయడానికి మాత్రం లేట్ చేయమండి. ఎందుకంటే ఇక్కడ అదృష్టానికి చాలా పెద్ద టీం ఉంది, కానీ కష్టం తక్కువ ఉంది. ఇప్పటి నుండి కష్టం ఎక్కువ చేస్తాం, టీంని ఫామ్ చేస్తాం. ఓకే, నేను మా సార్కి ఇచ్చింది, అంటే మా అప్లైన్కి ఇచ్చిన కోరికను నెరవేర్చుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను మా భార్యకి ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మి, నేను హోమ్ మేకర్ని. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. ఎంత లేట్ అయినా కూడా ఈ సక్సెస్ తీసుకోవాలి, ఈ స్టేజ్ తీసుకోవాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నానండి ఈరోజు. మా గ్రేట్ అప్లైన్ కుల్కర్ణి సార్ అండ్ శీలా మేడం, థ్యాంక్ యూ అండి. మాకు ఈ ఆపర్చునిటీ చూపించారు. ఆ రోజు నాకు ఏమనిపించింది, సార్ చెప్పినట్టు చేయొద్దులే వద్దులే అనుకున్నాను. కొన్ని రోజులు ఆగిపోయాను. సార్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, లెవెల్ ఎదిగినారు, కానీ మేము కొన్ని రోజుల వరకు చేయలేమండి. మేము ఆ బిజినెస్ చేయకుండా ఆగి కొన్ని రోజులు మీటింగ్ రండి అంటే సరేలే సంగారెడ్డి మీటింగ్ ఎప్పుడు పోయేవాళ్ళము.
ఈ సార్కి అనేదాన్ని మీటింగ్ సార్ రోజు పోవాలి రోజు రావాలి, అదే ఫ్లాగ్స్ చూపిస్తారు, అదే క్లాప్స్ కొడతారు, ఏం చూడాలి నేను రాను అనేదాన్ని. అయినా కూడా మా టీం ఎవరైనా ఉంటే వచ్చేవాళ్ళమని అనేదాన్ని. సార్ అనేవారు మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది, మీటింగ్ ఆపేస్తే బట్టి సక్సెస్ అనేది మీకు రాదు, ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ కండి అంటే సార్ చెప్పడం వల్ల అటెండ్ అయ్యాను. లేక సార్ చెప్పిండు ఒకసారి నాకు అర్థం కాలేదు, నేను వినలేకపోయినాను అంటే ఎక్కడ ఉండేదాన్ని, కిచెన్లో వంట చేసేదాన్ని, చేతిలో రిమోట్ పట్టేదాన్ని. కానీ ఈరోజు మైక్ పట్టిన మీ ముందు నిలబడ్డాను. ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ కండి, ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లో బారిల్ సార్ కూడా ఒక్కరొకరు లైఫ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు స్టోరీ విన్నాను, చాలా ఏడుపు వచ్చింది, ఎంతో చెప్దాం ఎంతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ అలాంటి వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము, ఖచ్చితంగా చేసి తీరుతాము. 10 లక్షల ఇన్కమ్ తీసుకొని తీరాలి. మా టీంలో ఉన్నారు చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చనిపోయారు, 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ చేసుకోవాలంటే రూట్ ఉండదు. కొందరు ఉన్నారు భర్త వదిలిపెట్టేశారు, వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ఇది మంచి ఆపర్చునిటీ. ఏది చెయ్యలేను అనే వాళ్ళకు వెస్టీజ్ ప్రతి ఒక్కరికి పని చేస్తుందండి. అందరూ కూడా సక్సెస్ కావచ్చు, ఇక్కడ లైఫ్ మనం లీడ్ చేయొచ్చండి. చాలామంది పైసలు సంపాదించాలి అనుకుంటే ఎక్కడో దుబాయ్ పోయో ఎటో పోయో ఫ్యామిలీని వదిలేసి, ఫ్యామిలీ బతికేదే మనం 60-70 ఏళ్ళు, ఫ్యామిలీని వదిలి దుబాయ్ పోయి ఒక 1,00,000 రూపాయలు 50 రూపాయలు సంపాదించాలంటే దుబాయ్ వెళ్తున్నారు ఫ్యామిలీని వదిలి. కానీ ఇక్కడ అది సక్సెస్ కావాలి అనుకుంటే అక్కడ వెళ్ళాలని కాదు, ఇక్కడ చిన్నగా సోప్ చేంజ్ చేస్తే మీరు లక్షల ఇన్కమ్ సంపాదిస్తారండి. ఇక్కడ సోపు, పేస్ట్, బ్రష్, మామూలుగా సింపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, మనం ఎంతో లైఫ్లో ఎదగగలుగుతాం. నేను మొన్న మా పాప మ్యారేజ్ చేసాం, మేము ఒక్క పైసా మా దగ్గర లేదండి చేద్దామని అనుకున్నా కూడా. కానీ 60 లక్షల ఖర్చు పెట్టి పెళ్లి చేశానండి ఆ రోజుకి. నేను ఎందుకు చేశాను అంటే ఇప్పుడు కాకపోతే రేపన్నా ఖచ్చితంగా సంపాదించి తీరుతాను. నెట్వర్క్ మార్కెటింగే అలాంటిదండి, ప్రతి ఒక్కరూ సంపాదించవచ్చు, ఎలాంటి వ్యక్తులైనా సంపాదించగలుగుతారు. ఇప్పుడు మా ఇంట్లోనే మేమే ఉన్నామంటే పిల్లలు ఉన్నారు, మేము మా చుట్టాలకి ఏ బిజినెస్ చెప్పడానికి వెళ్ళినా మా చుట్టాలకు బిజినెస్ చెప్తే మేము దగ్గరికి వస్తున్నాము అనుకుంటే చెవులు మూసుకునే వాళ్ళు, అమ్మో వీళ్ళు వస్తున్నారు బాబా ఏదో చెప్తారని చెప్పేసి వెంటకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజు నా సక్సెస్ ఇక్కడ చూస్తున్నారు అందరూ కూడా. ప్రతి ఒక్కరికి ఇలాంటి సక్సెస్ ఉంది, ఎక్కడ కూడా ఎవరికి ఆగదు, లేట్ అవుతుంది కానీ సక్సెస్ ఉంది. చాలామంది అనుకుంటారు ఈ సక్సెస్ అనేది ఏమొస్తుంది ఇక్కడని, వీళ్ళకు ఈజీగా సక్సెస్ వచ్చింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న టీం 80% టీం నాదేనండి. ఇది మా డౌన్ లైన్స్కి, అప్ లైన్స్కి అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఈజీగా వచ్చింది, వీళ్ళకేమీ ప్రాబ్లం అంటే ఇంతవరకు బారిల్ సార్ చెప్పారు కదా, బారిల్ సార్ చెప్పినప్పుడు అది నా కర్మలో ఉంది, సక్సెస్ అయ్యేది, ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాను. మీరు కూడా ముందుకు రండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు, నన్ను కామెడీ చేశారు, ఈరోజు నన్ను ఇక్కడ ఛాంపియన్గా చూస్తున్నారు, నా ముందు కామ్గా కూర్చున్నారండి. ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యి అందరూ మంచి ఇన్కమ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.